చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కానీ ఈ దేశంలో ఎప్పుడు ఎక్కడా లేదు అన్నటువంటిది క్లియర్గా ఈరోజు పెన్షన్ల విషయంలో అర్థమవుతా ఉంది. పేదల్ని కట్ చేయి, పెద్దలకి పంచి పెట్టేయి, ఊరు పేరు లేనటువంటి అరసాగాళ్ళకి 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 99 పైసలకే అమ్మేయి, అర్హత కలిగినటువంటి దివ్యాంగుల నుంచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేదవాడి పెన్షన్ కట్ చేసి పడే. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. అందుకని ఇలా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు అంటారు. వీలైనంత పెన్షన్లు పెంచాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో 4.5 లక్షల పెన్షన్లు కట్ చేసి పడేశాడు అర్హత ఉన్న వాళ్ళకి. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయే ముందు 2024 ఎన్నికలకు ముందు ఉన్నటువంటి పెన్షన్లు 66,34,000 అక్షరాల. కానీ మొన్న ఆగస్టు 2025 చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పెన్షన్లు 62,19,000. అంటే 4.5 లక్షల పెన్షన్లు కేవలం 14 నెలల్లో కట్ చేసి పడేశాడు. పేదలకు పెన్షన్ ఇవ్వడానికి చేతులు రావట్లేదా చంద్రబాబు నాయుడు గారు? 100 కోట్ల విలువైన భూముల్ని లుల్లుగాళ్ళకి, ఉరసాగాళ్ళకి, అరసాగాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దోచిపెట్టడానికి మాత్రం మీకు మనసు వస్తుంది. మీరు ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారని 24 లక్షల పెన్షన్లు తొలగించడంతోనే అర్థమైపోయింది. కొత్తగా ఒక పెన్షన్ కూడా ఇవ్వకపోవడంతోనే మీ దుర్మార్గమైనటువంటి మనస్తత్వం మరొకసారి బయటపడింది.